హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయం గురించి మాట్లాడినా చాలా మెచ్యూరిటీతో మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రతి విషయం గురించి తారక్ లోతుగా ఆలోచిస్తారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సినిమాలకే పరిమితమైన తారక్ 2009 సంవత్సరంలో టీడీపీ తరపున ప్రచారం చేసి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి తారక్ పంచుకున్నారు. మనం జీవించి ఉన్న సమయంలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఏదో ఒకటి సాధించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. చావు ఎదురొస్తే చావును స్వీకరించాలని ఆయన తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను చనిపోనని బలమైన నమ్మకం నాలో ఉందని, ఆయన నమ్మకమే చివరకు నిజమైందని తారక్ పేర్కొన్నారు. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందనే భావన కూడా అందుకు కారణమని ఆయన తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేయాల్సినవి త్వరగా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. యాక్సిడెంట్ తర్వాత ఇలా ఆలోచించేంత మెచ్యూరిటీ కొంతమందికి మాత్రమే ఉందని, ఆ విషయంలో తారక్ను ఎంతో అభిమానించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ స్క్వేర్ సక్సెస్ మీట్లో తారక్ దేవర సినిమా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. సరైన డేట్ దొరికితే దేవర సినిమా ప్రపోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఇకపై తారక్ సినిమాలు వేగంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వార్ 2 సినిమా సైతం ఇప్పటికే రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లో వార్ 2 రిలీజ్ కానుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.